ఫ్రెండ్స్, అలసందలు వడల కర్రీ చేస్తున్నాను. ముందుగా నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా అలసందలు కొద్దిగా పక్కకు తీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా వచ్చేసి 50 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడలు ఇలా వేసుకోవాలి. రౌండ్ రౌండ్గా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ వేసుకోవచ్చు. మేము ఇలా వేసుకున్నాము. రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. వేగిపోయాయి కదా, పక్కకు తీసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము 1 స్పూన్. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు టమోటోస్ వేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టమోటో ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం తగినంత, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకున్నాము. స్మెల్ కోసము కొద్దిగా గరం మసాలా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి వేసుకునేది, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకొని ఫ్రై చేసుకున్న వడలు వేసుకోవాలి. ఇందులో ఈ మసాలాలో వాటర్ కూడా యాడ్ చేసాము, అది స్కిప్ అయిపోయింది. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇందులో మెంతి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా. మా దగ్గర లేదు కాబట్టి మేము కసూరి మేతి వేసుకుంటున్నాము. బాగా కలుపుకోవాలి. ఈ వడలన్నీ బాగా ఇందులో మసాలాలో ఉడికేంత వరకు పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన అలసందల్ వడ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. బాయ్ బాయ్. అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.